నాగపూర్లోని ఆటోమోటివ్ స్క్వేర్ అని ఇదొక బస్ పికప్ పాయింట్. చుల్బుల్ అనే ట్రావెల్స్, ఏసీ ట్రావెల్స్ ద్వారా నేను అయోధ్య వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్, డైరెక్ట్ బస్సెస్ అయోధ్యకి కొంచెం కష్టం. ఎక్కడి నుంచైనా బ్రేక్ జర్నీ చేసుకునే ఈజీగా వెళ్ళగలం. సో నాకు కొంచెం బంధువులు ఉండబట్టి నాగ్పూర్లో బ్రేక్ తీసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ బస్ క్యాచ్ చేశాను. బస్సులు కొంచెం బాగాలేవు, అయినా మరి తప్పదు, ఏదోలాగా అడ్జస్ట్ అయ్యి మధ్యాహ్నం 3 గంటలకి బస్సు ఎక్కితే ఉదయం 7:30కి ఉదయాన్నే రామ్ధామ్ అని చెప్పి ఈ బైపాస్లో కనిపిస్తుంది కదా, ఇక్కడే దింపేశాడు బస్సు వాడు. మీరు నచ్చిన బస్సు ట్రావెల్స్ని సెలెక్ట్ చేసుకోండి. నేను వెళ్ళిన చుల్బుల్ అనే ట్రావెల్స్ కొంచెం ఇబ్బందే, అంటే క్లీన్లీనెస్ అది సరిగ్గా లేదు. బస్సు స్పీడు, డ్రైవర్ మంచోడే కావచ్చు కానీ శుభ్రత లేదు. మరి మీరు ఇంకేదైనా ట్రావెల్స్ ద్వారా వస్తారో, ఎలాగో ప్లాన్ చేసుకుంటారో రండి. వచ్చిన తర్వాత ఇక్కడే దింపేస్తాడు. ఇక్కడి నుంచి దిగాక ఇంకా మనకి ఇవన్నీ కనిపిస్తాయి. అడుగడుగున ఆ శ్రీరాముడు గడిపిన ప్రదేశాలు, ఆ పాజిటివ్ వైబ్రేషన్ అంతా వస్తుంది. నేను నా పర్సనల్గా ఒక మ్యాప్ గీసుకున్నాను. అది ఎలా అంటే, ముందు హనుమాన్ గరి, తర్వాత రామ జన్మభూమి, దశరథుడి భవనం, కనక భవనం, అలాగే గీతా ప్రెస్, ఇంకపోతే బిర్లా మందిర్, ఇవన్నీ ఒక రకంగా ప్లాన్ చేశాను. దాని ప్రకారంగా ఇప్పుడు వీడియో కూడా చేసి మీకు చూపిస్తున్నాను. ముందుగా హనుమాన్ గరి అంటే హనుమంతుడు నివసించిన కొద్ది కాలం ఇక్కడ ప్రదేశం, అక్కడే గుడి కట్టి ఇది చేశారనమాట. ఆ గుడినే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఈ జనాలంతా మెట్లు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ. ఎందుకంటే లోపల మూర్తికి, విగ్రహానికి వీడియో చేయనివ్వరు కనుక మెట్ల నుంచి ఆ పర్యావసనం, ఆ పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఈ హనుమాన్ గరి, హనుమంతుడన్నా ఆంజనేయుడన్నా ఒకటే. ఆంజనేయ పుత్రుడు కనుక ఆంజనేయ అంటారు. హనుమాన్ అన్నది మీ అందరికీ తెలుసు, అంటే మాటల్లో వచ్చిందని చెప్పాను. ఈ గుడి దర్శించి ఎంతో మనసు ఉల్లాసం కలిగి అక్కడి నుంచి నేను తదుపరి వెళ్ళబోయే గుడి దశరథ మహల్, అది కూడా మీకు చూపిస్తాను. దశరథుడు అంటే మీకు తెలుసు కదా, శ్రీరాముడి తండ్రి దశరథుడు, కోసల సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు. ఈ అయోధ్య అన్న పేరుకి అర్థం ఏంటంటే, గొడవలు, యుద్ధాలు లేనటువంటి నగరాన్ని అయోధ్య అంటారంట. అసలు అంతకన్నా ముందు ఈ గ్రామానికి, ఈ ఊరికి సాకేత్ అనే ఒక పేరు ఉండేది. అందుకే ఇప్పటికీ చాలామంది పేర్లు వినిపిస్తాయి మీకు. సాకేత్ రాముడు అంటారు, సాకేత్ రామ్, ఎక్కువగా ఉత్తర భారతంలో వినిపిస్తుంది ఆ పేరు. ఆ తర్వాత రాముడు ప్రాచుర్యం, రాముడు రాజు అవడంతో దీనికి అయోధ్య అని పేరు వచ్చి రామరాజ్యం వచ్చి రాముడి జన్మభూమి వచ్చింది. నిజానికి రామ్ మందిర్ కంటే ముందుగా ఉన్నది దశరథ మందిర్, దశరథ మహల్, ఎందుకంటే తండ్రి గనక. సో అది హనుమాన్ గరి అయిపోయిన తర్వాత, దశరథుడి హాల్ అయిపోయిన తర్వాత కనక భవన్ అని చెప్పి ఇక్కడికి వచ్చాం. ఇది లోపలంతా బంగారంతో చేసిన పూతతో ఉన్నటువంటి భవనం. ఇది సీతారాములు ఏకాంతంగా గడపడానికని ఇక్కడికి ఇది ప్రదేశం. దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి మార్పులు చేర్పులు చేశారు. అది దర్శించుకున్న తర్వాత ఇంకా మెయిన్ గుడి ఏదైతే ఉందో ఆ రాముడి విగ్రహం, దాన్ని దర్శించుకోవడానికి వెళ్ళే మార్గంలో ఇవన్నీ కనిపించాయి. కొంతవరకు పాత అయోధ్య మందిరం ఒక చరిత్రకి ఆనవాలుగా కనిపించేది. మరి ఇప్పుడు ఈ రామ మందిరం ఎందుకో కానీ నాకు కొంచెం ఆర్టిఫిషియల్టీ కొంచెం ఎక్కువగానే కనిపించింది. ఎందుకంటే ఆకాశాన్నంతే మేడలో సున్నపురాలతో కట్టేసి రోజ్ పాలిష్డ్ ఎక్కువ చేసి ఇదేనండి విగ్రహం. లోపల వీడియో అవ్వదు ఎవరికైనా సరే. నేను కరెక్ట్ ఇమేజ్ గుర్తుపట్టి గూగుల్లో సెర్చ్ చేసి మీకు చూపించాను. సో దీన్ని కూడా ఒక శిల్పి చెక్కి చేయడం అంటే, ఇది స్వయంగా వెలిసినది కాదు, అది మరి చెక్కి మంచిగా తయారు చేసి చేసిందనమాట. అక్కడే బిర్లా టెంపుల్ ఉన్నాయి, గీతా ప్రెస్ బుక్ స్టాల్ కూడా ఉంది, అది పురాతనమైనది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను.